తో విశ్వ, మిగతా సంగతులు సాయంత్రం చెబుతూలే, ఇంకా బయలుదేరు అందమ్మ. అది 4వ తరగతి గది. కొంతమంది పిల్లలు ఆలస్యంగా వచ్చారు. టీచర్, ఈ వాన వల్ల రావడం ఆలస్యమైంది చిరాగ్గా అన్నాడు కేశవ. మిగతా విద్యార్థులు కూడా అవును టీచర్ అంటూ వతంతు పాడారు. వాన విషయంలో మనం చిరాకు పడకూడదు అంటూ వాళ్ళమ్మ చెప్పిన విషయాలన్నీ వివరించాడు విశ్వ. అది విని పిల్లలంతా భలే భలే టీచర్, మీరు కూడా వాన గురించి చెప్పండి అని అడిగారు. సరే, వానాకాలం మనకు చాలా ప్రధానమైంది. ఎందుకంటే వానల వలన మనకు నీళ్లు లభిస్తాయి. నీరు అన్ని ప్రాణాలకు అవసరమని మీకు తెలుసు కదా. తాగడానికే కదా. వాన నీటి వల్ల నదులు, చెరువులు, కాలువలు నిండి మన అవసరం